ఇంకా అవతల పక్క లోపలికి వెళ్ళాలి. తర్వాత ఇంకా రెడ్లు ఎట్లంటే మగవాళ్ళకి భోజనం, ఆడవాళ్ళకి లేదు. అదేలే ఎందుకంటే పంతులు గారికి అవమానం చేశారుగా. నిజంగానే ఏ పంతులు గారికి చేస్తున్నాండి. ఇదిగో అక్కడ భోగం రంగస్వామి డ్యాన్స్ పెట్టాడు, రమ్మాయినాడు ఇక్కడ భోజనాలు పెట్టాడు. ఈడ అంతకుముందు ఇవన్నీ గోడలు ఉంటే పడేసినప్పుడు ఇరిగింది రాళ్ళు. అదేలే మొత్తం కట్టేశాడు. తర్వాత అక్కడ లేదు, ఆడ మధ్యలో ఇది పెట్టాడు కంసలు ఆయన. ఏదంటే గంట ఒకటి కట్టాడు, ఒక తాడు కట్టి 4 అమ్మాయిలను పెట్టుకున్నాడు ఆయన. కత్తులపై ఎనకమాలు పెట్టాడు జనాన్ని. ఒకటి ఇది రంగస్థలం అంటే అన్ని భోగం వాళ్ళు ఇల్లు. వాళ్ళు అక్కడ డాన్సులు వేస్తుంటారు, రాజులు వచ్చేటు కూర్చుంటారు. అదే అంతకుముందు ఇవన్నీ గోడలు ఉన్నాయి. పంతులు గారి దగ్గర పరసవేణి ఉంటే తీసుకున్నారు, బంగారం తయారు చేసేది. ఆయన కొట్టారు, వాళ్ళు ఇళ్ళ బయట దౌర్జన్యాలు చేస్తున్నారు. అప్పుడు లక్ష్మాదేవి బాపట్లమ్మాయి ఆడుతుంది. లక్ష్మాదేవి అంటే బాపట్ల అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి. ఇక్కడి నుంచి గుర్రం ఎక్కిందనుకో స్తంభం ఎత్తి దూచేస్తుంది. ఆ అమ్మాయికి 8 మంది ఉంటారు బాడీగార్డు, ఎటు పోయినా కూడా. హెడ్ అదే ఇక్కడి నుంచి తీయండి, ఇది మొత్తం తీయండి. అంతకుముందు ఎన్ని గోడలు ఉన్నాయి, ఇప్పుడు పడేసారు ఎందుకు రావడానికి. ఇదిగో ఇక్కడ చేప బొమ్మ ఉంది, తీసుకో. కనపడదా చేప? కనపడిందండి, కనపడింది. చేప బొమ్మ ఎందుకు వేశారు? చెబుతారు నాకు లెక్క చెబుతారు. ఇదిగో ఇక్కడ తాంబేలు చేప ఉంది, ఇది చెబుతారు మీకు అన్ని వివరంగా లెక్కలు. పడపోయించారా? కొండెక్కామండి. బస్సులు ఏమిగా బళ్ళేది. ఇక్కడ ఎన్ని 4 ఉన్నాయి, కనపడ్డాయా? 4. ఏంటి 4 చేపలు 4 అంటే ఇదిగో ఒకటి ఇటు చూపిస్తుంది మొహం. ఇదిగో ఇక్కడ ఉన్నాయి అబ్బాయి, ఇదిగోండి. అవును అవును, ఇక్కడ ఉన్నాయి. అటు 2 అటు 2 ఇటు. 3 లోపలికి ఇటు. అవునండి, 3 లోపలికి. ఇదిగో ఇదేటి ఉంది, లోపలికి ఉంది మొహం. అవును. ఇది దేనికంటే చెప్పమంటారా? వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు వజ్రాలు, నాణ్యాలు, విడరాలు జనం తిరగని సమయం గుంటలు తీసి గుంటలో పెట్టి వెళ్ళిపోతారు రెడ్లు. వీళ్ళు యుద్ధానికి పోయేవాళ్ళు ఏంటి. అప్పుడు వీళ్ళేదో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దారులు చూపిస్తుంటాయి. అది గుర్తులు వాళ్ళు, గుర్తులు సిగ్నల్స్. సిగ్నల్ వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఒక 4 అమ్మాయిలు పెట్టాడా, గంట కట్టాడు, ఎనకమాలు పెట్టాడు జనాన్ని. ఈ గోడలన్నీ కట్టేశాడు. ఒకటి ఇదిగోండి, ఇది హోమగుండం. ఇది హోమగుండం బట్టి, ఇది హోమగుండం మధ్యలో. ఇదిగోండి అది కట్టేశాడు గోడ, ఆ గోడ కట్టేశాడు. ఇదిగోండి రాములు వెంకటేశ్వర స్వామి తీసుకోండి. రాములు వెంకటేశ్వర స్వామి, రాములు వారు తీసుకో. ఇక్కడికి సినిమా వాళ్ళు వస్తారు, టీవీ 9 వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారండి నా దగ్గర. ఇది కట్టేశాడు కూడా. ఇక్కడ ఇది హోమగుండం, ఇది పెద్ద మేరగా ఇక్కడి నుంచి అక్కడ రాక. ఇక్కడ హరే రామకృష్ణ భజన పెట్టాడు. ఇదిగో ఇది కూడా తీసుకో బొమ్మ, అంటే మధ్య అవుతారు, వచ్చి అవుతారు, పూర్ణ అవుతారు. అవునండి. తీసావా? ఇదిగో ఇక్కడ నరసింహస్వామి తీసావా? ఇదిగో ఇక్కడ ఎర్రమల్ల స్వామి, కృష్ణస్వామి. ఇదిగో ఇది కూడా కలుపు లక్ష్మీదేవి ఎదర. లక్ష్మీదేవి గణపతి తప్పక. ఇది కూడా కలుపు ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇదిగో ఇది కూడా తీసుకో. గుర్తండి ఏంటిది? తీసా తీసావా? ఇదిగో ఇక్కడ సింహం కాళ్ళు ఉన్నాయి, తీసుకో. తీసావా? ఇక్కడ తలకాయ తోక అన్నీ ఉన్నాయి. ఉన్నాయండి. తీసావా? ఇదిగోయా ఇది కట్టేశాడు గోడ, కట్టేశాడు. ఇది కట్టేశాడు, ఈ గోడ కట్టేశాడు. ఇక్కడ నుంచి లేదు, ఆ స్తంభం కాడికి లేదు, 2 తాటి చెట్లు ఎత్తు గోడ కట్టాడు. ఏంది ఇక్కడ తప్పెట్లు పెట్టాడు, డోల్. ఆ సైడ్ లో మర్రి చెట్టు ఉంది, తర్వాత తెచ్చుకుంది. అక్కడ ఏం చేశాడు, నిప్పు కాగడాలు పెట్టాడు.
ఏంది ఎందుకంటే జనం ఏమనుకుంటారు నిజంగా దారి ఉందనుకుంటారు. దారి ఇదిగోండి ఇది పెద్ద మెరక, ఇది ఒక మెరక అంట. ఇది పెద్ద మెరక. ఇప్పుడు తిన్నోళ్ళు ఎక్కడికి రావాలంటే ఇక్కడ 4 అమ్మాయిలను పెట్టాడు. మీరు చేయగలగడానికి ఇక్కడికి రావాలి. నువ్వు ఎటు చూస్తావు, అమ్మాయికి వెళ్ళి చూస్తావు కానీ కింద చూడంగా డైరెక్ట్ జారుడు బండ. ఇక్కడ నుంచి కాలేస్తే వెళ్ళిపోవటం. ఇదంతా బాయ్ అనండి. ఇది అది బాయ్, అసలు బాయ్. ఇదిగో ఇది తీసుకో, విష్ణుమూర్తి తీసావా? ఓకేనండి, మంచిది. ఇదిగోండి ఇక్కడ తీయండి 3 చేపలు వచ్చినాయిగా, తీసావా? వచ్చినాయి. ఇదిగోండి నేను బలరాముడు తీసుకోండి, తీసావా? బలరాముడు. ఇదిగోండి విష్ణు చక్రం తీసుకోండి, విష్ణు చక్రం. ఓకే అండి. ఇది అసలు ఒరిజినల్ బాయ్. ఇది ఇది అసలు బాయ్. ఇక్కడ బాగా డౌన్ చేశాడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి రౌండ్గా కత్తులు పెట్టాడు. కత్తులు బా కింద నుంచి ఇక్కడ ఒక అద్దం పెట్టాడు. అద్దం చూస్తానికి ఆ గుర్తు అలాగే ఉంది కదండి. అలా పాలు కొట్టేసాడు. ఇక్కడ నూనె డబ్బా పెట్టాడు. నూనె కారుతుండదుగా. అయ్యో తాండవ కృష్ణుడు తీసుకో. ఈయన గౌతమ బుద్ధుడు తీసుకో. ఇదిగోండి అమ్మవారి విగ్రహం తీసుకో. అయ్యో కార్తీక మాసంలో ఎన్ని దీపాలు కుండీలు ఇవన్నీ పెట్టి దేవుడు ఎంత పెట్టాడు కత్తులు. మరి ఇవన్నీ కత్తులు బాయ్ అంటే వాళ్ళని ఇది చంపడానికి కట్టించాడు. పక్క ప్లానింగ్ అనండి. ఇదిగోండి ఇక్కడ నుంచోండి మీరు. అటు 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 తిరుగు. ఆ సందులో వెంకట స్వామి ఉంటాడు చూడు. ఉందా? ఉంది, పైన ఉంది, కనపడింది. ఉన్నారండి. తీయండి. ఇది ఇంకా 60 అడుగులు కిందకు ఉందండి బాయ్. దీంట్లో ఎంతమంది? 500 మంది రెడ్లు, 100 మేకలు, 600 మంది. ఇప్పుడు చెన్నైలో 300 మంది ఉన్నారు రెడ్లు. కార్తీక మాసం వచ్చి దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు మ్యూజియం కట్టింది కూడా వాళ్ళదే. అవునండి. ఎక్కడ మ్యూజియం?